నమస్తే వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గణతంత్ర వేడుకల ఏర్పాట్లను పర్యవేక్షించిన కమిషనర్ రాహుల్ మీనా. గోరక్షణపేట రహదారి అధ్వాన స్థితి వెంటనే పూర్తి చేయాలని మార్గాని భరత్ ఆధ్వర్యంలో నిరసన. శ్రీ కందుకూరి రాజ్యలక్ష్మి కళాశాల హాస్టల్ గ్రౌండ్ తరగతి గదులు కళాశాలకే చెందుతాయి. 700 మంది విద్యార్థులతో కళాశాల నుంచి ర్యాలీగా ఆర్జేసీ ఆఫీస్ వద్దకు వెళ్లి ఆందోళన. 25 నుంచి చందన యాత్ర మహోత్సవాలు వివరాలు వెల్లడించిన అర్చకుడు అవసరాల శ్రీకరణ్ స్వామి. గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో జరుగుతున్న ఏర్పాట్లను శనివారం కమిషనర్ రాహుల్ మీనా పరిశీలించారు. ఈ సందర్భంగా సభా వేదిక ప్రాంగణం శానిటేషన్ పనులను పర్యవేక్షించి పలు సూచనలు చేశారు. వేడుకలకు హాజరయ్యే వీఐపీలు ప్రజలు విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడటంతో పాటు త్రాగునీరు, టెంపరరీ టాయిలెట్లు, మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు. ముఖ్యంగా సభా ప్రాంగణం, గ్యాలరీలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. ఆయన వెంట అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్, సిటీ ప్లానర్ జీబీఎస్ఎన్ మూర్తి, ఎస్ఈ రీఠా, ఎంహెచ్ఓ వినూత్న, ఇతర సిబ్బంది ఉన్నారు. రాజమండ్రి సిటీ 14వ వార్డు పర్యటన గోరక్షణపేట వద్ద అధ్వాన స్థితిలో ఉన్న రహదారి వద్ద నిరసన కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ గోరక్షణపేట వద్ద గల రహదారి అధ్వాన స్థితిలో ఉండి అటు ప్రయాణించే వారు పడుతున్న ఇబ్బందులు తెలుసుకుని నిరసన కార్యక్రమం చేపట్టిన భరత్ సిటీ పార్టీ శ్రేణులు, వార్డు నాయకులతో గోరక్షణపేట వద్ద రహదారి పరిస్థితి చూసి తక్షణమే రహదారి పనులు చేయాలని కోరారు. రహదారి నిర్మాణం త్వరలో పూర్తి చేయాలని స్థానిక ప్రజలతో ఫ్లెక్సీ మీద సంతకాల సేకరణ చేపట్టారు. కూటమి ప్రభుత్వ హయాంలో యంత్రాంగం కూడా ప్రజల కష్టాలను, ఇబ్బందులను పట్టించుకోవడం లేదని, దానికి నిలువెత్తు నిదర్శనం ఈ రోడ్డు స్థితి. త్వరితగతిన రహదారి పనులు పూర్తి చేయాలని పక్షంలో పార్టీ సభ్యులు మరియు ప్రజలతో దీక్షకు పూనుకుంటామని భరత్ తెలిపారు. సేవ్ రాజమండ్రి అనే కాన్సెప్ట్తో ఇవాళ అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. ఎందుచేతనంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాలు దగ్గర అవుతా ఉంది. రాజమండ్రిలో ప్రజలకు రక్షణ లేకుండా అయిపోయింది. ప్రధానంగా నేను ఇవాళ మొరబెట్టుకునేది ఏంటంటే వైన్ షాపులు 24 గంటల పాటు లిక్కర్ షాపులు తెరిచే ఉంటున్నాయి. 11ంటికి ఫ్రంట్ డోర్ మూస్తూ ఉన్నారు, 11 తర్వాత బ్యాక్ డోర్ ఓపెన్ చేస్తున్నారు. మళ్ళీ రేట్లు కూడా పెంచిన సందర్భము, పండగ నుంచి పెంచారనంట. ఏంటి ఎంఆర్పీల మీద ఎక్స్ట్రా అమ్ముతూ ఉన్నారు. ఇవాళ ఇక్కడ ఉన్న రాజమండ్రిలో వైన్ షాపులను కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు ఎంఆర్పీలకు అమ్మండి, ఎక్స్ట్రా అమ్మితే మీ షాపులు మూయించే కార్యక్రమం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చేస్తారు. ఇవాళ మీకు హెచ్చరిస్తూ ఉన్నాం. ఇది కాక ప్రధానమైన అంశము ఈ గోరక్షణపేట రోడ్డు. ఇది ఒక 15 సంవత్సరాల క్రితము తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు తీసుకురావాలనే ఒక ఆలోచన చేసి 10 మీటర్లు గొయ్యలు తీసి పెద్ద తోర్లు వేశారు. అది మొత్తం ఫెయిల్ అయింది. ఎందుకు పనికిరాకుండా అయింది. దానిపైన బూడిద జల్లేసి వాళ్ళు ఏదో పూడ్చి దాని మీద రోడ్లు వేసిన సందర్భం. గతంలో కూడా ఇది ఆల్మోస్ట్ ఒక 5 అడుగులు 10 అడుగులు గొయ్యలు పడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ రోడ్ని పూర్తి స్థాయిగా మరమ్మతులు చేయాలి, దీన్ని పూర్తి స్థాయిగా ప్రక్షాళన చేయాలి. ఇవాళ సంతకాల సేకరణ పెట్టాం. దారిపోయిన వెళ్ళే పబ్లిక్ని కూడా ఇక్కడ సంతకాలు పెట్టమని చెప్తా ఉన్నాము. ఈ రోడ్డు మీకు కావాలంటే ఇంతమంది వేల సంతకాలు పెట్టండి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మెడలు వంచి ఈ రోడ్ని ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ 2 సైడ్ రోడ్డు ఉంది, పెద్ద రహదారి, స్టేట్ హైవే. ఇది ఖచ్చితంగా వేయాల్సిన అవసరము ఈ కూటమి ప్రభుత్వం పైన ఉంది. మీరు 15 రోజుల్లో ఈ రోడ్డు వేస్తారా, వేయండి. లేకపోతే మేము ఇక్కడ కూర్చొని ధర్నా చేసి మీ మెడలు వంచి రోడ్డు వేయించే కార్యక్రమం చేస్తాం. స్థానిక కోరుకొండ రోడ్డులోని సింహాచల నగర్ శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి క్షేత్రంలో మధుబయ్య వేదాంతాచార్య పీఠం ట్రస్టు శ్రీరంగం ఆధ్వర్యాన శ్రీమత పరమహంస వ్రాజకాచార్య శ్రీ 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 త్రిదండి రామానుజాచార్య స్వామి మంగళ శాసనాలతో జనవరి 25 నుంచి 30వ తేదీ వరకు 24వ వార్షికోత్సవ
చందన యాత్ర మహోత్సవాలు నిర్వహించడానికి శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి ట్రస్ట్ ఆలయ ధర్మకర్తలు కాలేపు సూర్య సింహాచలం, కాలేపు నాగేశ్వరరావు పర్యవేక్షణలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో శనివారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అర్చకుడు అవసరాల శ్రీకిరణ్ స్వామి వివరాలు వెల్లడించారు. 25వ తేదీన ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఉత్సవ ప్రార్థన, విశ్వక్షేణ పూజ, పుణ్యవాచనం, ఋత్విక వరుణం, రక్షా సూత్రం, అంకురారోపణ, వైనతేయ ప్రతిష్ఠ జరుగుతాయని తెలిపారు. నేను మాట్లాడతాను కదా. పెట్టుకోనా ఇది పెట్టుకోనా ఒకసారి పెయింట్ మోటార్ ఆఫ్ చేయమని చెప్పండి. ఆఫ్ చేయించండి అలా. పెయింట్ మోటార్ స్ప్రే ఆఫ్ చేయించండి ఒకసారి. జై శ్రీమన్నారాయణ. సుందరాయ శుభాంగాయ మంగళాయ మహౌజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. కాశ్యవాన్వయ సంజాతం నారాయణవదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. జై శ్రీమన్నారాయణ. శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీర స్వామి వారి యొక్క అస్మదాచార్యులు వారు దివ్యవారి మంగళాశాసనములతో క్వారీ మార్కెట్ ఏరియా రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి యొక్క దివ్య క్షేత్రంలో శ్రీవారి యొక్క వార్షిక చందనయాత్ర మహోత్సవాలు 2026వ సంవత్సరం జనవరి 25వ తారీఖు సాయంత్రం నుండి ప్రారంభం కాబోతున్నాయి. ఈ నెల 25వ తారీఖు సాయంత్రం విశ్వక్షేణ పూజ, పుణ్యాహవాచనం, మృత్సంగ్రహణ, అంకురారోపణ ఇత్యాది కార్యక్రమాలతోటి విశేషంగా ఈ చందనయాత్ర మహోత్సవం ప్రారంభం కాబోతోంది. 26వ తారీఖు అనగా సోమవారం ఉదయం ధ్వజారోహణ కార్యక్రమం, నిత్య హోమాలు. ఎవరైనా సంతానార్థులు ఉంటే వారికి సంతాన సాఫల్య ప్రసాదాన్ని వారికి ఇవ్వడం జరుగుతుంది. చందనయాత్ర మహోత్సవంలో భాగంగా 26వ తారీఖు సాయంత్రం విశేషంగా రాజమహేంద్రవర పురవీధులలో సుమారు 11 కిలోమీటర్ల పాటు శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి యొక్క శోభాయాత్ర త్రివిధ మహోత్సవం అంగరంగ వైభవంగా జరగనున్నది. మనకి ఆలయ ప్రాంగణం దగ్గర నుంచి ప్రారంభించి ఇక్కడ క్వారీ మార్కెట్ సెంటర్, రాజా థియేటర్, అదేవిధంగా కంబాల చెరువు సెంటర్, దేవీ చౌక్, కోటగుమ్మం సెంటర్, మెయిన్ రోడ్, శ్యామలా సెంటర్ మీదుగా సుమారుగా 11 కిలోమీటర్ల పాటు శ్రీవారు అంగరంగ వైభవంగా శోభాయాత్రగా నరసింహస్వామి వారి యొక్క దివ్య త్రివిధ మహోత్సవం జరుగుతుంది. గరుడ సేవ మహోత్సవం జరుగుతుంది. మనకి 27వ తారీఖు సాయంత్రం శ్రీవారి యొక్క రాజమండ్రిలో ఉన్నటువంటి శ్రీ కందుకూరి రాజలక్ష్మి కళాశాల హాస్టల్ గ్రౌండ్, తరగతి గదులు విద్యాశాఖకి అప్పగించాలని 700 మంది విద్యార్థులతో కళాశాల నుంచి ర్యాలీగా ఆర్జేసీ ఆఫీస్ వద్దకు వెళ్లి ఆందోళన చేయడం జరిగింది. విద్యార్థులందరూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మా హాస్టల్, ఆట స్థలం, తరగతి గదులు మాకు ఇవ్వాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆర్జేసీ వచ్చి సమాధానం ఇచ్చేంత వరకు కదలమని అన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం గంగా సూరిబాబు, తూర్పు గోదావరి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వై భాస్కర్, ఎన్ రాజా మాట్లాడుతూ కళాశాలలో ఉన్నటువంటి స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్ ని హితకారిని సమాజం కరెస్పాండెంట్ అక్రమంగా హాస్టల్లోకి చొరబడి హాస్టల్ మేనేజ్మెంట్ ని భయపెట్టి హాస్టల్ ని లాక్కున్నారని అన్నారు. కందుకూరి రాజ్యలక్ష్మమ్మ గారి ఎస్కేఆర్ మహిళా కళాశాలని 2022లో విద్యార్థి సంఘాలు, విద్యార్థుల పోరాట ఫలితంగా
గవర్నమెంట్ ఆధీనంలోకి వచ్చింది. దాన్ని పర్యవేక్షణ కోసం హితకారిణి సమాజాన్ని ప్రభుత్వం నియమించడం జరిగింది. కానీ ఆ పేరుతో నేడు హితకారిణి సమాజం పాలక మండలి సహాయంతో హాస్టల్ లోపలికి, కాలేజ్ లోపలికి చొరబడి ఈ హాస్టల్ మాది, గ్రౌండ్ మాది అని చెప్పి వాళ్ళ సరిహద్దులు గీస్తున్న పరిస్థితి ఈ రోజు కనబడతా ఉంది. ఎండోమెంట్ కమిషనర్ నుంచి డిసెంబర్ 27వ తారీఖున ఉత్తర్వులు వచ్చినా సరే హాస్టల్ కాలేజ్ కి అప్పచెప్పకపోవడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈ హితకారిణి సమాజం చైర్మన్ గారు బలవంతంగా హాస్టల్ లోపలికి చొరబడి బలవంతంగా హాస్టల్ ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే కందుకూరి ఆశయాలకు విరుద్ధంగా లోపల మూఢత్వాన్ని ప్రచారం చేస్తున్న పరిస్థితి. ఆయన ఆశయాలను కాపాడడం కోసం నియమించిన హితకారిణి సమాజం ఆయన ఆశయాలను కాపాడకపోవడమే కాకుండా ఆయన ఆశయాలకు తూట్లు పొడిచేలా వ్యవహరిస్తా ఉన్నారు. ఈ రోజు హాస్టల్ ని, రేపు గ్రౌండ్ ని, రేపు కళాశాలని స్వాధీనం చేసుకుంటా ఉంటే గవర్నమెంట్ చూస్తూ ఊరుకుంటుందా అని చెప్పి మేము నేడు ప్రశ్నిస్తా ఉన్నాం. ఇలా చూస్తూ ఊరుకుంటే కందుకూరి ఆశయాలకు తూట్లు పొడుస్తున్నట్టు కాదా? స్త్రీ విద్యని ఆయన కాపాడాలి, స్త్రీ విద్యను ప్రోత్సహించాలి, మూఢత్వాన్ని అణచివేయాలని చెప్పి ఆయన ఆశయాలు ముఖ్య ఆశయాలుగా పెట్టుకొని ఆయన ఆస్తుల్లో, స్వంత ఆస్తుల్లో విద్యా సంస్థలు కట్టిస్తే అది ఈ రోజు ప్రభుత్వంతో కలిపి హితకారిణి సమాజం ఇలాంటి వైఖరి ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. వెంటనే ఎండోమెంట్ ఆర్జేసీ గారు వచ్చి మా అందరికి సమాధానం చెప్పాలి, హాస్టల్ ని కాలేజ్ కి అప్పచెప్పాలి. లేని పక్షాన విద్యార్థులందరితో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు భాస్కర్, ఎస్ఎఫ్ఐ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ని. రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి శ్రీ కందుకూరి రాజ్యలక్ష్మి కళాశాల ఈరోజు జీవో నంబర్ 28 ప్రకారం ప్రభుత్వ పరం అయినా సరే ఈరోజు హితకారిణి సమాజం దౌర్జన్యంగా, దుర్మార్గంగా ఈరోజు కాలేజీలో స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్ ని లాక్కుని వ్యవహరిస్తా ఉంది. ఈరోజు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఆ హాస్టల్ ని లాక్కోవడం ఏమైనా చర్య. వెంటనే ఆ మేనేజ్మెంట్ కి హాస్టల్ ని అప్పగించాలని చెప్పేసి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి సర్క్యులర్ వచ్చినా సరే ఇప్పటికే హాస్టల్ ని అప్పగించలేదు. అదే పనిగా రేపు జనవరి 26 రిపబ్లిక్ డే కి బయట గ్రౌండ్ లో విద్యార్థులు ప్యారేడ్ చేయడానికి, అలాగే రిపబ్లిక్ డే జరుపుకోవడానికి సిద్ధం చేసుకుంటుంటే ఈ గ్రౌండ్ మీది కాదు మాది అని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేస్తా ఉన్నారు. ఈరోజు జీవో నంబర్ 27 ప్రకారం ఈ జీవో నంబర్ 28 ప్రకారం ఎంటైర్ క్యాంపస్ ఈ రోజు ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ వెళ్ళింది. అందులో అడుగు పెట్టాలన్నా, కాలేయాలన్నా, చేయాలన్నా, అందులో వస్తువులు ముట్టుకోవాలన్నా మీరు ప్రభుత్వాన్ని అడిగి తీసుకోవాలి, కానీ దౌర్జన్యంగా తీసుకున్నారు. ఈ వేలపై ఏ విధమైన చర్యలు తీసుకున్నారని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా మేము అడుగుతా ఉన్నాం. అలాగే వెంటనే హితకారిణి సమాజం ఆస్తులతో సహా ఈ రోజు ఈ విద్యా సంస్థల గ్రౌండ్ ఎంటైర్ క్యాంపస్ చాలా ఆస్తులతో ప్రభుత్వానికి అప్పచెప్పాలని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అయితే అక్కడ ఉన్న గ్రౌండ్ కూడా ఈ రోజు కళాశాలకే చెందుద్ది, మొత్తం ఎంటైర్ క్యాంపస్ జీవో నంబర్ 42 ప్రకారం. అయితే దీని వెనకాలండి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే నడిపిస్తా ఉన్నారు. విద్యార్థులకు సపోర్ట్ చేయకుండా ఈ రోజు కందుకూరి ఆశయాలకి తూట్లు పొడిచే విధంగా ఎవరు వచ్చినా సరే ఎస్ఎఫ్ఐగా, విద్యార్థులుగా, కందుకూరు వారసులుగా మేము తిప్పుకొడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. నా పేరు భాస్కర్. 2027 గోదావరి పుష్కరాలకు ఇంకా 516 రోజుల సమయం మాత్రమే ఉన్నందున ఇప్పటి నుంచే ప్రతిరోజు చేపట్టాల్సిన పనులపై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ తెలిపారు. 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు 12 రోజుల పాటు నిర్వహించనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ముఖ్యమంత్రి అమరావతి నుంచి తొలిసారిగా అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారన్నారు. ఈ సమీక్షకు బొమ్మూరు కలెక్టరేట్ నుంచి శుక్రవారం సాయంత్రం ఇన్ఛార్జి కలెక్టర్ వై మేఘా స్వరూప్, జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి, ఇరిగేషన్ సమాచార, పౌర సంబంధాల శాఖల అధికారులు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. గోదావరి ప్రవహించే పోలవరం, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అంబేద్కర్, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో పుష్కరాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లపై సీఎం సమీక్షించారు. ప్రస్తుతం ఉన్న 234 ఘాట్లతో పాటుగా కొత్తగా 139 ఘాట్ల నిర్మాణం చేపట్టాలని, నది తీరం వెంబడి మొత్తం 9,918 మీటర్ల పొడవున 373 ఘాట్ల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సో ఇప్పుడు నుంచే మనము ఈ స్కానల్ మ్యాపింగ్ ఆఫ్ గ్యాప్స్ అండ్ అదర్ ఫెసిలిటీ మొత్తం కూడా అప్గ్రేడ్ చేస్తాం సార్. ఇప్పుడు నుంచి మనం నెక్స్ట్ పోర్టల్ కూడా ఆల్రెడీ ఆర్టీజీఎస్ నుంచి డెవలప్ చేయడం జరిగింది సార్. జస్ట్ హోమ్ పేజ్ తయారు చేశాం సార్. హోమ్ పేజ్ తయారు చేసి డిపార్ట్మెంట్స్ కి యూజర్ లాగిన్స్ ఇస్తాం సార్. ఇది హోమ్ పేజ్ సార్. సో దీంట్లో మనము ప్రతి ఒక్క
ఇన్ఫర్మేషన్ దీంట్లోనే ఉంటుంది సార్. పబ్లిక్ కి ఏదైతే పెట్టాలో మెయిన్ పేజ్ లో పెట్టేస్తాం సార్. ఇది కాకుండా సార్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఇప్పుడు మనం డెవలప్ చేసేసాం సార్. సెక్యూరిటీ ఆడిట్ పంపింగ్ చేసి తీసుకుని స్టార్ట్ చేస్తాం సార్. నెక్స్ట్ వీక్ లో స్టార్ట్ చేస్తాం సార్. ఆల్ డిపార్ట్మెంట్స్ కి లాగిన్ చేస్తాం సార్. ఇప్పటి నుంచే ఇది పెట్టి ఇక్కడ నుంచి ఎడ్యుకేషన్ క్యాంపెయిన్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. పబ్లిక్ ఇన్వాల్వ్ చేసి ఓకే సార్. ఈసారి క్రియేటివ్ కూడా వీలైనంతలో క్రియేటివ్ సిటీ కింద క్రియేటివ్ ఎకానమీ మీరు అప్రోచ్ చేయండి. ఓకే సార్. మన కథలు వచ్చాడు అతను లండన్ కథలు నేను చెప్పాను. క్రియేటివ్ ఎకానమీ చెయ్యి, కానీ యాంకర్ గా ఉందో అన్ని నువ్వే చేస్తానని చెప్పి చేయొద్దు. ఎవరు తెలుగుదేశం పార్టీ యువనేత పాలచర్ల నాగేంద్ర చౌదరి ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రి, మానవ వనరుల శాఖ మంత్రి, జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించి పలు సామాజిక కార్యక్రమాలు చేశారు. అందులో భాగంగా పలు కుటుంబాలకు నిత్యావసర వస్తువులు, పేదలకు వస్త్రదానాలు జరిగాయి. ఈ సందర్భంగా పాలచర్ల నాగేంద్ర చౌదరి మాట్లాడుతూ, మా ప్రియతమ నాయకులు జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ చేస్తున్న అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు స్ఫూర్తిగా తీసుకుని లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే గారితో మాట్లాడి పెద్ద ఫంక్షన్ వచ్చేలాగా, ఎందుకంటే కంప్లీట్ గా ఈ అబ్బాయి మంచం మీద ఉన్నాడు కాబట్టి ఇంక బయట తిరిగి పరిస్థితులు లేడు కాబట్టి మన ఎమ్మెల్యే గారికి నవీన్ గారికి చెప్పి ఫంక్షన్ కూడా పెద్ద ఫంక్షన్ రాయిందాం. కనీసం మందులు ఖర్చులు కానీ వస్తాయి, చాలా డబ్బులు ఖర్చు అవుతుంది కదా మందులకి వాటికి. అవుతాయి. మీరు వెళ్తాను, కాకినాడ వెళ్ళాలి, ఆటో పెట్టుకుని వెళ్ళాలి, తీసుకురావాలి. నెలకి 2 సార్లు వెళ్తున్నారు కాకినాడ? వెళ్తున్నారా? రాయిందాం. ఎమ్మెల్యే గారు స్థలం ఉందా? నీకు గవర్నమెంట్ స్థలం వచ్చిందా? ఇప్పుడు ఆ స్థలం ఇల్లు కట్టుకుంటావు. ఇప్పుడు గవర్నమెంట్ లోన్ పెట్టితే కట్టుకోగలవా? లోన్ రాయించుకుంటావా? లోన్ రాయిందాం. ఎమ్మెల్యే గారు చెప్పి లోన్ రాయిందాం, ఇల్లు కట్టుకుంది. ఇబ్బంది లేదు. వైద్యాన్ని కూడా నేను ఎమ్మెల్యే గారితో చెప్పింటాను, నెహ్రూ గారితో. మన ఎమ్మెల్యే నెహ్రూ గారు ఫోన్ చేస్తారు హాస్పిటల్కి, వైద్యం కూడా బాగా చేద్దాం. ఇబ్బంది లేదు, చేద్దాం. అది కూడా మాట్లాడదాం. సమస్య చెప్పొచ్చు, మాట్లాడదాం. ఎమ్మెల్యే గారితో చెప్దాం. చెప్పి తీసుకున్నా నా పక్క వెళ్ళిపోయింది. ట్రైన్ వాళ్ళ బాజు పిల్లలు బయటకు వచ్చి
తాతకు తగ్గ మనవడు, తండ్రికి తగ్గ తనయుడు, యువ మంత్రి నారా లోకేష్ భవిష్యత్తులో నారా చంద్రబాబు నాయుడు తరహాలో విజనరీ నాయకునిగా, ప్రజానేతగా ఉజ్వలమైన భవిష్యత్తుతో మరిన్ని ఉన్నత రాజకీయ శిఖరాలు అధిరోహిస్తారని రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ గండేపల్లి మండల టీడీపీ అధ్యక్షుడు పోతుల మోహన్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా గండేపల్లి గ్రామ టీడీపీ అధ్యక్షులు బొల్లంరెడ్డి రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ పోతుల మోహన్ రావు హాజరై కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలు కోసం నారా లోకేష్ సూచించిన డీబీటీ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానాన్ని నేడు దేశమంతా అనుసరిస్తోందని మోహన్ రావు గుర్తు చేశారు. తారక రామారావు గారి మనవడు, చంద్రబాబు నాయుడు గారి తనయుడు, భావితరాల యువ నాయకుడు మా లోకేష్ బాబు 44వ పుట్టినరోజు ఈరోజు గండేపల్లి మండలం గండేపల్లి గ్రామంలో కార్యకర్తల సమక్షంలో ఎన్టీ రామారావు గారి సన్నిధిలో మరి పుట్టినరోజు జరుపుకుంటూ చాలా సంతోషంగా ఉంది. మరి మా యువ నాయకుడు ఇప్పుడే కేక్ కట్ చేస్తూ నిండు నీళ్ళు కూడా మరి యువ నాయకుడు విద్యాశాఖ మంత్రిగా ఈరోజు ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు, స్కూల్ తీసిన వెంటనే మరి యూనిఫామ్ కానీ, ఆ షూస్ కానీ, ఆ బుక్స్ కానీ, మరి స్కూల్ తీసిన జూన్ 12 స్కూల్ తీస్తే 13వ తారీఖునే ఇవన్నీ కూడా పిల్లలకి అంటే మార్పులు. ఆ యువ నాయకుడి యొక్క ఆలోచన శక్తి నిజంగా ఈ సంవత్సరం మనం గత సంవత్సరం కూడా ఈ సంవత్సరం కూడా చూసాం విద్యాశాఖలో. అలాగే ఐటీ రంగంలో కూడా ఈ రోజున పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి లోకేష్ బాబు గారు మొన్ననే మరి నారావారిపల్లి నుంచి సంక్రాంతి సంబరాలు చేసుకుని దావోస్ వెళ్ళారు. ఈరోజు కూడా అక్కడే ఉన్నాడు ఆయన. పారిశ్రామిక రంగాలు, గూగుల్ కానివ్వండి, ఏఐ కానివ్వండి, అన్ని రంగాల్లో కూడా మరి వైజాగ్ని ఆర్థిక నగరంగా చేయడానికి ఆ తండ్రి తనయుల కొడుకులు కూడా ఇద్దరు కూడా ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. వీళ్ళకి తోడుగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, త్రిమూర్తులు, వీరికి తోడుగా మోడీ గారు ఉన్నారు. మరి వీళ్ళందరిలోనూ యువనాయకత్వం ఉన్నటువంటి లోకేష్ బాబు మా అందరికీ తెలుగుదేశం పార్టీ నెక్స్ట్ జనరేషన్కి, మా తర్వాత జనరేషన్కి ఒక స్ఫూర్తి మా యువనాయకుడు. మరి అతన్ని చూసుకుని మేమందరం కూడా పేదవాళ్ళకి సేవ చేయాలి, ఎన్నుతోనిగా ఉంటాడు. మరి ఆ రోజున కుప్పం నుంచి వైజాగ్ వరకు పాదయాత్ర చేశాడు. ఆ రోజు ప్రతిపక్షంలో ఎంతోమంది అనుకున్నాం లోకేష్ గారు పాదయాత్ర చేయగలరా, ఎక్కడికెక్కడ మనం చూసాం. ఆ రోజు మీడియాలో చూసాం, ఎలక్ట్రానిక్ మీడియా, పేపర్ మీడియాలో కూడా చూసాం. మరి ఆయన యొక్క తీరు, ఆయన యొక్క ప్రవర్తన, ఆయన యొక్క వినయం, ఆ ముందుకి నడిపించినటువంటి వినయం ఆ రోజు మనం చూసాం. ఎన్టీ రామారావు గారి ధైర్యం, చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తి, ఆ తల్లి దీవెనలు, రాష్ట్ర ప్రజల దీవెనలతో ఆయన అక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా ఎంత ఇబ్బంది పెట్టినా, బైక్ లాక్కున్నా, కూర్చున్నటువంటి రోడ్డు మీద కుర్చీ లాక్కున్నా కింద కూర్చున్నాడు. బైక్ లాక్కుంటే నోట్తో మాట్లాడాడు. నిజంగా పాదయాత్ర ఎంతో విజయవంతం అయింది. మొన్న జరిగిన ఎలక్షన్లో 94 స్ట్రైక్ రేట్ రావడానికి కూడా మా యువ నాయకుడు కూడా ఒక కారణం. మరి పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఈ రాష్ట్రాన్ని మరి ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి మరో పేరు స్వర్ణాంధ్రప్రదేశ్గా ఈ రోజున లెక్కించబడింది. సందర్భంగా లోకేష్ బాబు పుట్టినరోజు జరుపుకుంటాం, సంతోషంగా ఉంది. ఆయనకి ఆ భగవంతుడు ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రాజమహేంద్రవరం నగర అభివృద్ధిపై కానీ ఇతర విషయాల్లో కానీ మాజీ ఎంపీ మార్గాని భరత్రాం కనీస అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేస్తున్నారని నగర టీడీపీ అధ్యక్షులు మజ్జి రాంబాబు, శ్రీ గౌతమి జీవకారుణ్య సంఘం చైర్మన్ వరే శ్రీనివాసరావు తీవ్రంగా ఆక్షేపించారు. స్థానిక గోరక్షణపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. గోరక్షణపేట రోడ్డులో భూగర్భ పైప్ లైన్ పనులు పక్కాగా పూర్తి చేశాక ఆ రోడ్డు నిర్మాణం పూర్తవుతుందని, దీనిపై వైసీపీ నగర అధ్యక్షుడు మార్గాని భరత్ అవగాహన లేకుండా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. సుమారు 250 నుంచి 300 మీటర్ల లోతున 15 ఏళ్ల క్రితం వేసిన భూగర్భ పైప్ లైన్ లీకేజీ వల్ల పూజకు వచ్చి పక్కాగా రోడ్డు వేయాల్సి ఉందని, 3 కోట్లతో ఆ పనులు జరుగుతున్నాయని వారు చెప్పారు. ఇది వాటర్ పైప్ లైన్ సిస్టమ్ కాదు, మురుగునీరు పైప్ లైన్. ఆ అభివృద్ధి మరియు బీటీ రోడ్డు రీకన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? పంపింగ్ స్టేషన్ ఆటోమేటిక్ చూసుకున్నట్లయితే మీరు ముగ్గుపేట
స్వతంత్ర హాస్పిటల్ రోడ్ నుంచి దేవి చౌక్, అజాద్ చౌక్, ముగ్గుపేట జంక్షన్ నుండి మరి సేలం జంక్షన్ ఎదుగా వెళ్తాం చివరి వరకును, షెల్టాన్ వరకును. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ నేను 2 సార్లు కార్పొరేటర్గా చేస్తున్నాను ఈ వార్డుకి. ఇది గతంలో కూడా ఈ రకమైన సమస్యలు ఉండేది. లాస్ట్ 5 yearsలో చాలాసార్లు ఇక్కడ కానీ అక్కడ కానీ లారీలు దిగబడిపోయినాయి. 2 లారీలు ఇక్కడే దిగబడిపోయినాయి. అలాగే షెల్టాన్ దగ్గర కూడా దిగబడిపోయినాయి. ఆ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది. కారణం ఏంటి? ఈ మురుగునీరు ద్వారా వచ్చే పంపింగ్ సిస్టంలో చూసుకున్నట్లయితే అక్కడ దాంట్లో మ్యాక్సిమం కూడా విషవాయు పదార్థాలు వచ్చేస్తాయి. అది కనుక ఏదైనా బరస్ట్ అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టిందో చేస్తారు. ఇది ఎంత 450 HP కెపాసిటీతో పనిచేస్తూ ఉంది. ఇందులో 100 HP కెపాసిటీ 4 నాన్ ప్లగ్ పైప్స్, 50 HP సామర్థ్యం కలిపింది 1. ఈ రకమైన పంపింగ్ స్టేషన్ నుండి మురుగునీరు 600 మిల్లీలీటర్లలో వేసంగల RCC సేపర్ పంపింగ్ మెయిన్ పైప్ లైన్ ద్వారా సుమారు 3.5 కిలోమీటర్ల దూరం వరకు ప్రవహించి షెల్టాన్ హోటల్ సమీపంలోకి వెళ్తుంది అనమాట. ఈ పైప్ లైన్ ఖచ్చితంగా చూస్తే 15 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేశారు. 15 years క్రితం ఏర్పాటు చేయడం వలన అది డ్యామేజ్ అవుతాయి, ప్రజలను ఇబ్బంది పెడుతూ లారీలు దిగబడిపోతూ గుంతలు పడిపోవడం వలన మరి కొత్తగా పెట్టడం జరిగింది. దీని దాదాపు 3 కోట్ల రూపాయలు పాల్చేది. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్. ఫస్ట్ స్టేజ్ కంప్లీట్ అయింది, సెకండ్ స్టేజ్ కంప్లీట్ అయింది, థర్డ్ స్టేజ్ ఈ యొక్క బీటీ రోడ్డు. ఈ బీటీ రోడ్డు ప్రజెంట్ 27.50 లక్షలు జరుగుతుంది. 27,50,000 దీనికి జరుగుతున్న వర్క్. ఇది ఆల్రెడీ కూడా సామాన్యంగా కూడా గతంలో 6 నెలలు చేసేవాళ్ళు వర్క్. ఇటువంటి వర్క్ ఖచ్చితంగా, ఎందుకంటే అది ఖచ్చితంగా కూడా మనం దిగాలంటే మేము ఇది మన రాంబాబు చెప్పినట్లు పండగ ముందు కూడా ఎమ్మెల్యే గారు మేము అందరూ చూడటం జరిగింది. చూసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డేనే మళ్ళీ దిగిపోయింది, అక్కడ ఆటో గిటో దిగిపోయింది. దీనివల్ల డిపార్ట్మెంట్తో కూడా మేము కన్సల్ట్ చేస్తే మేము చాలా పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈ సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే ఏదైతే గోరక్షన్పేట ముగ్గుపేట దగ్గర నుంచి షెల్టాన్ వరకు ఉన్న రోడ్డు, దీని పరిధి ఈ చుట్టుపక్కల ప్రజలు కూడా చాలా రోజులు ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందికి కారణం ఏంటి, ఎందుకు ఈ జాప్యం జరిగింది అన్నది మేము వాళ్ళందరికీ తెలియపరచాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. యాక్చువల్లీ అండర్ గ్రౌండ్ పైపులన్నీ కూడా ఏదైతే మన హాస్పిటల్, స్వతంత్ర హాస్పిటల్ దగ్గర నుంచి దేవి చౌక్ మీదుగా ముగ్గుపేట నుంచి గోరక్షన్పేట అలాగే షెల్టాన్ వరకు కూడా అండర్ గ్రౌండ్ పైపులు చాన్నాళ్ళ క్రితం వేయడం వల్ల అవన్నీ పాడైనవి. ఇంచుమించుగా 250 నుంచి 350 మీటర్లు అడుగు లోపల నుంచి మనం పైపులన్నీ మార్చడం జరిగింది. యాక్చువల్గా రోడ్డు అయితే మాత్రం మన బీటీ రోడ్డు వేసినా, సీసీ రోడ్డు వేసినా కూడా రోడ్డు మీద రోడ్డు వేయడం అంటే 15 రోజులు కంప్లీట్ అయిపోద్ది. కానీ ఇది అండర్ గ్రౌండ్ పైపులు మార్చడం వల్ల ఈ ప్రాబ్లం ఫేస్ అయ్యింది. అండర్ గ్రౌండ్ పైపులు మార్చిన తర్వాత గతంలో ఉన్న పైపులు కాకుండా K7 క్లాస్ పైపులు 440 మీటర్లో గోరక్షన్పేట దగ్గర నుంచి ముగ్గుపేట వరకు 97 లక్షలతోటి, అలాగే 580 మీటర్లు షెల్టాన్ వరకు 1,20,00,000తోటి ఈ పైపులు మార్చడం జరిగింది. మార్చిన తర్వాత అది మట్టి అంతా గొయ్యి ఫిల్ చేసిన తర్వాత ఈ వర్షాకాలం అంతా ఆఫ్ చేసి ఆ మట్టి పూర్తిగా ఏదైతే గట్టిపడి ఒక స్ట్రాంగ్ పొజిషన్కి వచ్చిన తర్వాత రోడ్డు వేయడం అన్నది అది ఎవరన్నా చేసి విధానం. దాంట్లో భాగంగా ఆ మట్టి కంటిన్యూటీ అంత వర్షం వచ్చినా దిగుతూనే ఉండేది, మళ్ళీ షట్టర్ ఎత్తా ఉండేది, దిగుతూ ఉండేది. ఫైనల్గా కూడా లాస్ట్ పండగ ముందు ఆ బుల్డోజర్తో తొక్కించి షట్టర్ చేసి లైన్ చేసి ఒక వారం చూద్దాం అనుకునేటప్పుడు అప్పుడు కూడా 2 అంగుళాలన్నర కిందకి డౌన్ అవ్వడం జరిగింది. అదంతా ఫిల్ చేసి అధికారులంతా కూడా ఎలా చేస్తే రోడ్డు వెంటనే పోద్దండి, ఇబ్బంది అవుద్దని చెప్పడం జరిగింది. షార్ట్లు ఇదంతా క్లియర్ అయింది. ఇప్పుడు రోడ్డు వేసేస్తారు. అవగాహన లేని వ్యవహారాల కింద మాట్లాడుతున్న ఈ వైసీపీ నాయకులు రోడ్డు సీసీ రోడ్డు లేకపోతే బీటీ రోడ్డు అయితే వెంటనే అవుద్దని గ్రహించాలి. ఏళ్ళకిలాగా పారదర్శకం లేకుండా స్ట్రాంగ్గా ఏదన్నా పని చేస్తే ఆ పని మళ్ళీ చూసుకోవాల్సిన లేకుండా చేసి బాధ్యత తీసుకోవడం మా కుటుంబ ప్రభుత్వం చేసే చిత్తశుద్ధి. దాంట్లో భాగంగా ఆయన దేవి చౌక్లోను ఏదైతే పుష్కర్ ఘాట్లో ఈ రాళ్లన్నీ వేసి పోయినట్టు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. గణతంత్ర వేడుకల ఏర్పాట్లను పర్యవేక్షించిన కమిషనర్ రాహుల్ మీనా.
గోరక్షణపేట రహదారి అధ్వాన స్థితి వెంటనే పూర్తి చేయాలని మార్గాని భరత్ ఆధ్వర్యంలో నిరసన. శ్రీ కందుకూరి రాజ్యలక్ష్మి కళాశాల హాస్టల్ గ్రౌండ్ తరగతి గదులు కళాశాలకే చెందుతాయి. 700 మంది విద్యార్థులతో కళాశాల నుంచి ర్యాలీగా ఆర్జేసీ ఆఫీస్ వద్దకు వెళ్లి ఆందోళన. ఇరవై 25 నుంచి చందన యాత్ర మహోత్సవాలు వివరాలు వెల్లడించిన అర్చకుడు అవసరాల శ్రీకరణ్ స్వామి. ఇదొరస్టి బులెటిన్, మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.